వైసీపీ కార్యాలయాల నిర్మాణాల వ్యవహారంలో తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి. భూముల కేటాయింపు నుంచి నిర్మాణాల వరకు అడ్డగోలుగా వ్యవహరించారని స్పష్టమవుతోంది. నిబంధనల ఉల్లంఘనే కాక తెర వెనుక సాగిన క్విడ్ ప్రోకో అంశం కూడా తెర మీదకు వస్తోంది. తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని అధికారులు మొన్న కూల్చేశారు. వైసీపీ ఆఫీసును కూల్చేశారని జగన్ రోతపత్రిక కూడా గగ్గోలు పెట్టింది. కానీ ఆ అక్రమ కట్టడానికి సంబంధించి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తనిఖీ నివేదికలోనూ ఇచ్చిన నోటీసులోనూ దాని యజమాని రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని పేర్కొనడం వైసీపీ ఆఫీసుల వెనుక పెద్ద భాగోతమే ఉందని చెప్పకనే చెప్పింది. యజమాని రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితే వైసీపీ ఆఫీస్ పేరిట దాన్ని ఎందుకు కడుతున్నట్టు? నిబంధనలన్నీ గాలి కొదిలి స్థలాన్ని కేటాయించిందేమో వైసీపీ ఆఫీస్ కోసం, కానీ యజమానిగా ఉన్నదేమో రామ్కీ సంస్థ. ఇదెలా సాధ్యమైంది? రామ్కీకి ఆ స్థలాన్ని వైసీపీ అమ్మేసిందా లేదా సబ్లీజ్కి ఇచ్చిందా? నిర్మాణ ఒప్పందం మేరకు అప్పగించిందా? అలా ఇస్తే ఆ ఒప్పందం ఎక్కడా? వ్యవహారం ఇక్కడితో అయిపోలేదు. జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణ పనులను దాదాపు రామ్కీ సంస్థే చేపడుతోంది. కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఎలాంటి రికార్డులు లేవు. అయినా వందల కోట్ల రూపాయల వ్యయంతో రామ్కీ సంస్థ వైసీపీ కార్యాలయ భవనాలను సొంత ఖర్చుతో ఎందుకు నిర్మించిస్తోంది? ఏ ప్రయోజనాలు ఆశించి ఇలా చేస్తోంది? లేదా ముందే పొందిన ప్రయోజనాలకు ప్రతిగా క్విడ్ ప్రోకో తతంగం సాగుతోందా? రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పార్టీ అడ్డగోలుగా కార్యాలయాలు నిర్మిస్తోంది. సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు మార్గదర్శకాలకు విరుద్ధంగా నీటి కుంటలు చెరువులు కూడా నామమాత్రపు లీజుల పేరిట దారాదత్తం చేసేసింది. అనుమతులు తీసుకోకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడుతోంది. ఆయా శాఖల అనుమతులు, పంచాయతీలు, మున్సిపాలిటీల అనుమతులు, లీజ్ ఒప్పందాలు లేకుండా ఆఫీసుల నిర్మాణం చేపట్టారు. భవనాల్లో అత్యధిక శాతం రామ్కీ గ్రూప్ తో నిర్మాణం చేయిస్తున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడైన అయోధ్య రామిరెడ్డికి చెందిన సంస్థే ఈ రామ్కీ. వైసీపీ ఎంపీ అయినంత మాత్రాన ఆ పార్టీ ఆఫీసులను సొంత ఖర్చుతో నిర్మించాల్సిన అవసరం లేదు. ఇదే అసలు ట్విస్ట్. జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందిన పెద్దలు రామ్కీ ద్వారా వైసీపీ ఆఫీసుల నిర్మాణం కోసం చేయూతనిచ్చినట్టు తెలుస్తోంది. అంటే క్విడ్ ప్రోకో అన్నమాట. మొన్నటిదాకా అధికారాన్ని అనుభవించిన వైసీపీ సొంతంగా ఆఫీసులు ఎందుకు కట్టుకోలేకపోయింది? ఓ కంపెనీతో ఎందుకు నిర్మాణాలు చేయిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే క్విడ్ ప్రోకో బయటకొస్తుంది. ఆఫీసుల నిర్మాణం కోసం భూములు తీసుకున్న వైసీపీ ఆ పనులు చేపట్టాలి. వాటిని తన వార్షిక ఆర్థిక పురోగతి నివేదికలో చూపించుకోవాలి. ఆదాయ పన్ను రిటర్న్స్ లో పేర్కొనాలి. కానీ వైసీపీ ఆ పని చేయలేదు. 2022లో 183 కోట్లుగా ఉన్న ఆస్తులను 2023 మార్చి నాటికి 167 కోట్లకు తగ్గినట్లుగా చూపించింది. ప్రభుత్వం నుంచి తీసుకున్న భూములు, నిర్మాణాలు, వ్యయం వివరాలేవీ ప్రస్తావించలేదు. కానీ 2022 నుంచి వైసీపీకి భూముల కేటాయింపు, ఆఫీసుల నిర్మాణం జరుగుతోంది. అయినా ఆదాయ పన్ను వివరాల్లో గోప్యంగా ఉంచారు. వైసీపీ వద్ద రిజర్వ్ నిధులు వందల కోట్లున్నాయి. వాటితోనే ఆ పార్టీ సొంతంగా ఆఫీసుల నిర్మాణం చేపట్టొచ్చు. కానీ వైసీపీకి బదులుగా రామ్కీ గ్రూప్ చేపడుతోంది. ఆ సంస్థ ఆఫీసులు నిర్మించాలని వైసీపీ కాంట్రాక్టు ఒప్పందాలు చేసుకోలేదు. అలాంటివేమీ రిజిస్టర్ కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక సమాచారం ప్రకారం 11 జిల్లాల్లో ఆఫీసులను వైసీపీకి బదులు రామ్కీ గ్రూప్ నిర్మిస్తోంది. ఆ సంస్థ ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి వ్యయం చేస్తోంది? ఉదారంగా ఆఫీసులు నిర్మించేంత బడ్జెట్ ఆ సంస్థ వద్ద లేదు. ఆ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడే మతలబుంది.
జగన్ నుంచి వివిధ రకాల మేళ్లు పొందిన కంపెనీలు సంస్థలు నేరుగా పార్టీ ఆఫీసులు కడితే వెంటనే తెలిసిపోతుంది. లేదా ఎలక్టోరల్ బాండ్స్ ఇతర రూపాల్లో నిధులు ఇచ్చినా గుట్టు రట్టవుతుంది. మధ్య మార్గంగా రామ్కీ సంస్థను ముందు పెట్టి ఆయా కంపెనీల నిధులతో నిర్మాణాలు చేపడితే చేతికి మట్టంటదు. సరిగ్గా ఇదే ప్లాన్ అమలు చేస్తున్నారు. దీన్ని క్విడ్ ప్రోకో అంటారు. ప్రభుత్వం నుంచి మేళ్లు పొందినందుకు ప్రతిఫలంగా పరోక్షంగా డబ్బులు సమకూర్చడం, ఈ విద్యను ప్రదర్శించడంలో జగన్ ఆరితేరారని సిబిఐ అనేక కేసుల్లో వెల్లడి చేసింది. ఒకవేళ ఎవరైనా ప్రశ్నించినా మా పార్టీ రాజ్యసభ సభ్యుడి కంపెనీ మా ఆఫీసుల నిర్మాణం చేస్తోంది, ఇందులో మీకొచ్చే నష్టం ఏమిటి అని తెలివిగా తప్పించుకోవచ్చు. ఇది జగన్ మాస్టర్ మైండ్. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలు, ప్రధాన పట్టణాలు, నగరాల్లో జగన్ ప్రభుత్వం వైసీపీ ఆఫీసుల కోసం 2 ఎకరాల చొప్పున అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను కట్టబెట్టింది. ఇందులో నిషేధిత భూములు, ప్రభుత్వ ప్రయోజనాల కింద 22 సబ్ క్లాజ్ ఏలో ఉంచిన భూములు, సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో ఉన్నవి, చెరువు భూములు, ఎయిర్పోర్ట్ల కోసం సేకరించి రిజర్వ్ చేసిన భూములు ఉన్నాయి. మార్కెట్ రేట్ ప్రకారం ఆ భూముల విలువ 900 కోట్ల పైమాటే అని రెవెన్యూ వర్గాల అంచనా. వాటిని లీజ్ పేరిట కారు చౌక ధరకు వైసీపీ జగన్ కట్టబెట్టారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కేటాయింపునకు వీలు కాని భూములను ఏపీఎల్ఎంఏలో ఆమోదింపచేసి లాక్కున్న వైనం బయటపడింది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం తాడేపల్లిలోని సెంట్రల్ ఆఫీసే. 100 కోట్ల విలువైన భూములను తీసుకుని వాటికి ఏటా 100 రూపాయల్లో లీజు ఫీజులు చెల్లించేలా అనుకూల ఉత్తర్వులు రెవెన్యూ నుంచి తీసుకున్నారు. దేశంలో ఇలాంటి భూముల లీజులు మరెక్కడా చోటు చేసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కోసం ఇరిగేషన్ శాఖకు చెందిన అత్యంత ఖరీదైన భూమిని ఇచ్చారు. రెవెన్యూ శాఖ జీవో 52తో ఆ భూమిని కేటాయించినా దానికి ఇరిగేషన్ శాఖ అనుమతి తప్పనిసరి అని చెప్పింది. కానీ ఆ భూమి ఇచ్చేది లేదని ఇరిగేషన్ విభాగం స్పష్టంగా చెప్పింది. దీంతో భూ కేటాయింపు చట్టం ప్రకారం చెల్లదు. అయినా సరే ఆఫీసు నిర్మాణం చేశారు. ఇది చట్ట వ్యతిరేకమని జగన్ కు తెలీదా? లీజు ప్రాతిపదికన వైసీపీ కేటాయించిన భూమిపై గుంటూరు జిల్లా అధికార వ్యవస్థలో లిఖిత ఒప్పందం చేసుకోవాలి, ఇరిగేషన్ తో ఒప్పందం చేసుకోవాలి. అవేవీ చేయలేదు. అయినా ఆఫీసు నిర్మాణం చేస్తున్నారు. ఇది నేరం కాదా? గుంటూరు కలెక్టర్ గా ఉన్న వేణుగోపాల్ రెడ్డికి ఈ మాత్రం తెలీదా? లీజు ఒప్పందం లేకుండా ఆఫీసు నిర్మాణం చేయకూడదని ఆయన ఎందుకు వైసీపీకి నోటీస్ ఇవ్వలేదు? దీన్ని బట్టి ఆ పార్టీకి ఆయన కొమ్ము కాశారని ఇప్పుడు స్పష్టమవుతోంది. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసు భారీ వ్యయంతో రామ్కీ గ్రూప్ నిర్మిస్తోంది. తాడేపల్లి నగరపాలక సంస్థ తనిఖీ రిపోర్టులో ఆ భవన యజమానిగా రామ్కీ ఇన్ఫ్రానే చేర్చింది. విశాఖలో వైసీపీ భవన నిర్మాణం వ్యయం 2 కోట్ల నుంచి 4 కోట్లకు చేరుకోనుందని అంచనా. అనకాపల్లిలో పార్టీ ఆఫీసు, అన్నమయ్య జిల్లా పార్టీ ఆఫీసు నిర్మాణ వ్యయం 2.75 కోట్ల రూపాయలు. ఇప్పటికే 1.75 కోట్ల పనులు పూర్తి చేశారు. బాపట్ల, పశ్చిమ గోదావరిలో ఆఫీసులను నిర్మిస్తోంది. నరసరావుపేట కార్యాలయాన్ని 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో రామ్కీ గ్రూప్ నిర్మిస్తోంది. కర్నూలు, నెల్లూరు, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లోని ఆఫీసులను ఈ సంస్థే నిర్మిస్తోంది. రామ్కీ ఇంజనీర్లు ఆయా సైట్ల వద్ద నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.